నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు ఏపీలో జరుగుతున్న అద్భుతమైన ప్రోగ్రాం కూటమి ప్రభుత్వం చేస్తుంది. మీ భూమి మీద హక్కు మీదే అంటూ చేస్తున్న ఈ సదస్సుల గురించి మా సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యే విధంగా మీరు ఒక చిన్న విశ్లేషణ ఇవ్వాలి రెవెన్యూ సదస్సుల మీద. తప్పకుండా అండి. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు అనేది పెట్టడానికి కారణం ఏంటంటే డిసెంబర్ నెలలో మనం స్టార్ట్ చేయడం జనవరి 6వ తేదీ వరకు జరుగుతాయని చెప్పడం జరిగిందండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా గత 20వ తేదీ పాల్గొనడం జరిగింది కృష్ణా జిల్లాలో. ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక ఆయన ప్రజావేదికలు ప్రజా దర్బార్లు పెడుతూ ఉండేది. ఇక్కడ మంత్రుల్ని ఎమ్మెల్యేలని అందరినీ ప్రజలకు అందుబాటులో ఉండమని చెప్పారు. అప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ ప్రజా సమస్యలకు పోతే అర్జీలు వస్తాయి కదండి. ఆ అర్జీలు చూస్తూ ఉంటే అర్జీలు వచ్చిన తర్వాత పరిష్కారం చూపాలి కదా, అందుకని పరిష్కారం చూపాలని చెప్పి చూస్తూ ఉంటే దాదాపుగా 70-80% ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తన అధికార బలాన్ని ఉపయోగించి తాను తన పార్టీ నేతలు పేదవాళ్ళ భూముల్ని అక్రమంగా అన్యాయంగా వాళ్ళని బెదిరించి ఈ విధంగా లాక్కోవడం కావచ్చు, వీళ్ళ పేర్లపైన మార్పించుకోవడం కావచ్చు, ఈ విధంగా చేయడం జరిగింది. దానివల్ల ఎంతోమంది వాళ్ళ భూమిని కోల్పోవడం కావచ్చు, ఈ లిటిగేషన్స్ని తట్టుకోలేక బెదిరిపోయి ఉండడం జరిగింది. వాళ్ళకందరికీ ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆశ, చంద్రబాబు నాయుడు అయితే పరిష్కరిస్తాడు అని చెప్పి వాళ్ళు అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు చూసి ఇది ఒక సమస్య 2 సమస్య కాదు, కొన్ని లక్షల పిటిషన్లు వస్తూ ఉన్నాయి, వీటన్నిటికీ మనం పరిష్కారం చూపాలంటే ఇది ప్రతి పంచాయతీలో చర్చ జరగాలి, ప్రతి గ్రామంలో చర్చ జరిగిన తర్వాత మనం దాన్ని అక్కడికక్కడికే పరిష్కారం చూపిద్దాం. ఇది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఆయన అంటాడు కదా, అదే స్పీడ్ ఆఫ్ డూయింగ్గా మనం చేసి చూపించాలి అనే ఉద్దేశంతో, సొల్యూషన్ చూపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రెవెన్యూ సదస్సులు అనేది పెట్టడం జరిగింది. ఈయన కూడా మొన్న రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనడం జరిగింది. అప్పుడు పక్కనున్న రెవెన్యూ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది, ఏ రోజైతే రెవెన్యూ సమస్య అనేది నా దగ్గరికి ఒక్కటి కూడా అర్జీ రూపంలో రాదో ఆ రోజు మీరు పర్ఫెక్ట్గా పనిచేసినట్టు, మీరు ఇంకా బాగా పనిచేయాలి అని చెప్పడం జరిగింది. మనం ఈ కార్యక్రమాన్ని చూస్తే ఇప్పుడు వరకు దాదాపుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17,000 రెవెన్యూ పంచాయతీలు ఉంటే దాదాపుగా ఇప్పుడు 9,000కు పైగా రెవెన్యూ పంచాయతీలు ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు 4 లక్షల మందికి పైగా ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 1,00,000కు పైగా పిటిషన్లు రావడం జరిగింది. దాంట్లో దాదాపుగా ఒక 10% వరకు ఆల్రెడీ పూర్తి పరిష్కారం అనేది చూపించడం జరిగింది. మిగిలిన అవుట్ కూడా పరిష్కారం దిశగా దానికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతూ ఉంది. అంటే ఈ విధంగా ఇప్పుడు దాదాపుగా 1,00,000కు పైగా పిటిషన్లు వచ్చాయంటే మీరు అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక భూ రాక్షసుల్లాగా ఏ విధంగా దోచుకుతున్నాడో, ప్రజల్ని ఏ విధంగా వేధించాడో తెలుసు. వాళ్ళ పార్టీ నాయకులు కీచుకుల్లాగా ఏ విధంగా దోచుకున్నారో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా వాళ్ళందరికీ పరిష్కారం చూపిస్తూ ఒక భరోసా ఇస్తున్నాడు. మీరేం భయపడద్దండి, ఎవరన్నా మీ భూమి దగ్గరికి ఎవరైనా వస్తే తాట తీస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇది పేదల భూములు, మీ భూములు, మీ భూమిపైన మీకే హక్కు ఉంది. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన రాజముద్ర ఉంటుంది కానీ ఫోటోలు, వ్యక్తుల ఫోటోలు ఉండవు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి భూమిపైన సరిహద్దురాలు దానిపైన ఆయన బొమ్మ, మా పాస్ పుస్తకాలపైన ఆయన బొమ్మ, ఈ విధంగా ఉండేది. మా భూమి పైన వాళ్ళ బొమ్మ ఏంది ఉండేది, మా సరిహద్దులపైన వాడి బొమ్మ ఏంది ఉండేది అని చెప్పి ప్రజల్లో ఒక రెవల్యూషన్ రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఓడించామో చూసాం. ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టారు. చంద్రబాబు నాయుడు గతంలో కూడా మాట ఇచ్చారు ఎన్నికల్లో, ఏమని, ఈ పాసు పుస్తకాలపైన ఈ వ్యక్తుల బొమ్మలు కాదు రాజముద్ర వేసి మీకు ఇస్తా అని చెప్పాడు. అదేవిధంగా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజముద్ర వేసి ఈరోజు అవన్నీ పేదవాళ్ళకి వాళ్ళ రాజముద్రతో, వాళ్ళ పాసు పుస్తకం పైన ఒక రాజముద్రతో వాళ్ళకి పాసు పుస్తకాలు ఇస్తూ ఉన్నారు. అది మా భూమి అని చెప్పి వాళ్ళకి గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది నిజంగా ఒక గొప్ప కార్యక్రమం అండి. ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయనకు వచ్చిన అర్జీల ద్వారా పరిష్కారం చూపాలని ఈరోజు రాష్ట్రం మొత్తం కార్యక్రమం పెట్టి, కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి మీ సమస్యలు మీరుంటే మీ గ్రామంలోనే చెప్పండి, మీకు అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తామని ఈరోజు ఆయన తీసుకున్న డెసిషన్ అనేది మంచి డెసిషన్. ఇది ఒక పేదవాళ్ళు ఒక భరోసా కనిపిస్తుంది ఈ కార్యక్రమంలో. మా భూమి మాకే ఉంటుంది, మాకు చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తూ ఉన్నాడని ఈరోజు ప్రజలందరూ నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకాలు లేవు. ఈరోజు మన భూమి మందే మనం వెళ్ళి చెప్పుకోవచ్చు, మన దగ్గర అన్ని పత్రాలని కరెక్ట్గా ఉంటే మనకే చెందుతుంది. ఈరోజు మనకు పాస్ పుస్తకాలపైన ఏమైనా ఇష్యూస్ ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మన వద్దకే అధికారులు వచ్చి మన సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. ఇది నిజంగా ఒక బృహత్తర కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం పెట్టిన చంద్రబాబు నాయుడుకి మేము రుణపడి ఉంటామని ఈరోజు ఎంతోమంది రైతులు, గత ప్రభుత్వం బాధితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. పేదలు కూడా ఎంతోమంది చాలా సంతోషంగా ఉన్నారు. అంటే రెవెన్యూ పని చేయించుకోవాలంటే అంతకుముందు
అది పూర్తిగా అసాధ్యం, పేదల వల్ల జరగని పని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చిన అర్జీల్లో అందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాలేరు, అందరూ ఎమ్మెల్యేల దగ్గరికి రాలేరు. కొంతమంది భయం ఉంటుంది, ఏం చేస్తారో ఏందో అనేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి గ్రామానికి డైరెక్ట్గా వీళ్ళ అధికారులు వెళ్ళడం వల్ల ఏమైందంటే వాళ్ళకు ఒక భరోసా వచ్చింది. మన ఊరికి వస్తున్నాడు అంటే మనం వెళ్ళి చెప్పొచ్చులే అని చెప్పి ఈరోజు అందరికీ ఒక ఈజ్ ఆఫ్ యాక్సెస్ వచ్చింది. ఇదే కదా ప్రజా పరిపాలన అంటే, ప్రజల వద్దకు పాలన అంటే ఇదే కదా. ఈ విధంగా ప్రజల వద్దకు వచ్చి ఈ రెవెన్యూ సదస్సులు చేయడం వల్ల ఇది మంచిగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపడం అనేది నిజంగా ఒక అభినందించదగ్గ విషయం. ఖచ్చితంగా మాలాంటి యువత కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన లాంటి నాయకత్వం కావచ్చు, ఆయన ఆలోచనలు కావచ్చు, ఆయన విధానాలు కావచ్చు ఎంతో బాగున్నాయి. గతంలో ఏంటంటే అధికారులు ఎక్కడో ఉండేవాళ్ళు, అక్కడ వెళ్ళే వాళ్ళకి అక్కడ వాళ్ళకి కూడా న్యాయం చేసేది. కానీ ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఒక డాష్ బోర్డు పెట్టి ప్రతిరోజు ఒక ప్రొఫార్మా లాగా ఇన్ని వచ్చాయి ఈ గ్రామం నుంచి, ఇన్ని వచ్చాయి ఈ విలేజ్ నుంచి, ఇన్ని పరిష్కారం చూపబడ్డాయి, ఇన్ని వచ్చాయని చెప్పి క్లియర్ కట్గా డేటా మొత్తం ఓపెన్గా ఎవరు కావాలన్నా చూసుకునే విధంగా ఇస్తూ ఉన్నారు. అంటే ఒక పారదర్శకమైన పరిపాలన జరుగుతూ ఉంది ఈరోజు నేను ఇంతకుముందు చెప్పిన స్టాటిస్టిక్స్ కావచ్చు, ఇన్ని వేల పంచాయతీలు కావచ్చు, ఇన్ని వేల దాంట్లో పూర్తయింది, ఇన్ని అర్జీలు వచ్చాయి, ఇంతమంది పాల్గొన్నారు అనేది ఏంటంటే ఇదంతా డేటా. ప్రాపర్గా ఒక డేటా అనేది ప్రజల ముందు పెడుతున్నారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది చేశామని. అంటే ఇదే కదా పారదర్శకమైన పరిపాలన అంటే. ఇక్కడ ధైర్యంగా ఒక నాయకుడు నేను ఇంతమందికి న్యాయం చేశా, ఇంతమంది నా దగ్గరికి వచ్చారు, నన్ను నమ్మి వచ్చారు అని చెప్పి చూపిస్తూ ఉన్నాడు. ఇది ఈ పరిపాలన. ఖచ్చితంగా ఈ రెవెన్యూ సమస్యలు రాష్ట్రంలో ఉండే అందరికీ పరిష్కారం అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ భూములపైన వాళ్ళకి హక్కు ఉంది, ధైర్యంగా వాళ్ళ భూమిపైన గుండెలపైన చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కావచ్చు, అది చేసి గతంలో హామీ ఇచ్చాం, ఈరోజు నెరవేర్చాం. ఖచ్చితంగా రేపు ఎవరి భూమిపైన వాళ్ళకి హక్కు ఉంది, ఎవరన్నా కబ్జా చేయాలనుకుంటే వాళ్ళ తాట తీస్తారని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఆ భరోసా ప్రతి పేదవాడిని గుండెలపైన చేసుకొని పడుకునే విధంగా చేస్తూ ఉంది. రెవెన్యూ యంత్రాంగాన్ని మొత్తం ప్రజల దగ్గరికే తీసుకెళ్లి రెవెన్యూ సమస్యలను తీర్చడం అనేది భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగల, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. ఓకే అండి, మంచి విషయాలు చర్చించామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.